హాయ్ అండి. వితౌట్ యూజింగ్ వైఫై లేకుండా, ఇంటర్నెట్ లేకుండా లార్జ్ ఫైల్స్, పెద్ద ఫైల్స్, ఎక్కువ ఫైల్స్ ఎలాగ ట్రాన్స్ఫర్ చేయాలో ఈరోజు వీడియోలో చెప్తున్నాను. వితౌట్ యూజింగ్ వైఫై, ఇంటర్నెట్, మెనీ ఫైల్స్, లార్జ్ ఫైల్స్, హౌ కెన్ యూ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ మొబైల్ టు అనదర్ మొబైల్? టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ యూ సెలెక్ట్ ఫ్రమ్ ది ఏఐ గ్యాలరీ నుంచి ఫొటోస్, వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏఐ గ్యాలరీ నుంచి ఫొటోస్, వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. క్విక్ షేర్ అని యాప్ ఎక్కడ ఉండదు. సో యూ గో టు సెట్టింగ్స్. మీరు సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత లేకపోతే ఇక్కడ డ్రాప్ డౌన్ అని కనుక ఇక్కడ మీకు క్విక్ షేర్ అని మీకు దొరుకుతుంది. ఇక్కడ చూడండి, క్విక్ షేర్ అని ఉంటుంది. సో ఆ క్విక్ షేర్ మీరు ముందు నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ చేసుకోలేకపోయినా ఏ గ్యాలరీ వెళ్ళిన తర్వాత మీరు ఐటమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ అని బటన్ ఉంటుంది చూడండి. ఆ షేర్ బటన్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇది మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. ఇట్ విల్ షో ఆప్షన్స్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎయిదర్ వాట్సాప్, బ్లూటూత్, లైక్ దట్. అలాగే చూపించిన తర్వాత మీరు క్విక్ షేర్ అని ఇక్కడ ఉంది, రైట్ సైడ్ చూడండి, కిందన పైన ఫస్ట్ రోలో ఉంది క్విక్ షేర్ అని. జస్ట్ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఉంది క్విక్ షేర్. అప్పుడు మీకు ఆ ఫొటోస్, వీడియోస్ సెలెక్ట్ అయ్యి మొత్తం మీకు చూపిస్తుంది. ఆఫ్టర్ దాట్ యూ విల్ ఆల్ ది ఫొటోస్ అండ్ వీడియోస్ విల్ బి సెలెక్టెడ్ అండ్ ఇట్ విల్ సెర్చ్ ఫర్ నియర్ బై డివైజెస్. ఆ నియర్ బై డివైజెస్ సెర్చ్ చేయడానికి ఇట్ విల్ ఫైండ్ ఐదర్ యూ టు స్కాన్ ది క్యూఆర్ కోడ్. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు నియర్ బై డివైస్, ఆర్ ఇట్ విల్ సెర్చ్ బై దిస్ వన్. బిఫోర్ దట్ యూ టు గో ఫర్ బ్లూటూత్. బ్లూటూత్ ఆన్లో ఉండాలి, లేకపోతే అది మీకు షేర్ చేసుకోలేదు. నా నియర్ బై డివైజెస్ షేర్ చేసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే సెకండ్ మొబైల్లో రిసీవ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఐ విల్ షో ఇట్, దెన్ విల్ షో ది ఆల్ ది 3 వీడియోస్. సో ఇప్పుడు చూడండి, ఈ మొబైల్లో మీకు మనకి కనిపిస్తుంది. ఇట్ ఈజ్ షోయింగ్. ఈ మొబైల్లో మనకు చూపిస్తుంది ద నియర్ బై డివైజెస్. నియర్ బై డివైజెస్ మీకు కనిపిస్తుంది. ఆర్ మీకు ఒక డెస్క్టాప్ కూడా పంపించాలంటే ల్యాప్టాప్ కూడా నియర్ బై ల్యాప్టాప్, డెస్క్టాప్ కూడా కనిపిస్తుంది. యూ కెన్ సెండ్ టు డెస్క్టాప్ కూడా పంపించవచ్చు. ఇప్పుడు మీరు దీనికి సెలెక్ట్ చేయాలి. దీని మీద సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ రిసీవ్ అని రావాలి. రిసీవ్ మొబైల్లోన యూటూ ఇట్ ఈస్ కనెక్టింగ్ అంటుంది కదా, పెయిరింగ్ పిన్ నెంబర్ వస్తుంది. సో రిసీవ్ మొబైల్లో చూడండి, ఇప్పుడు అక్సెప్ట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. అప్పుడు అక్సెప్ట్ మీద మీరు క్లిక్ కొడితే ఈ ఫైల్స్ అన్నీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. వెన్ యూ క్లిక్ ఆన్ ది అక్సెప్ట్ విత్ ద పిన్ నెంబర్, దీస్ ఫైల్స్ విల్ ట్రాన్స్ఫర్ వెరీ ఫాస్ట్, వెరీ క్విక్లీ. చాలా బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతాయండి, వితౌట్ యూజింగ్ మొబైల్ డేటా ఆర్ వైఫై. మొబైల్ డేటా, వైఫై యూజ్ చేయకుండా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ యూ కెన్ ట్రాన్స్ఫర్ టు డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు డెస్క్టాప్, ల్యాప్టాప్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. హోప్ దిస్ వీడియో విల్ వెరీ యూస్ఫుల్. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఇంకో యాప్ కూడా ఉంది, అది షేర్ మీ అని, అది కూడా మీరు వాడుకోవచ్చు. షేర్ మీ అనే యాప్. కానీ ఆ వీడియో చేసే ముందే ఇది క్విక్ షేర్ అని వచ్చింది. ఇది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేశాను. ఇంతకుముందు నేను సెండ్ ఎనీవేర్ చేశాను, మీకు గుర్తుంటుంది. సెండ్ ఎనీవేర్ కావాలంటే మీకు వైఫై కావాలి, లేదా మొబైల్ డేటా యూజ్ అయిపోద్ది 1 GB 2 GB per day. So it is very difficult to transfer in the send anywhere. Thank you very much. Please give your valuable comments in the comment section. Thank you all. ఈ సెకండ్ మొబైల్లో, ఇప్పుడు సెకండ్ మొబైల్లో మనం రిసీవ్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ డౌన్ చేయండి. డౌన్ చేసిన తర్వాత మీ మొబైల్ మోడల్ బట్టి క్విక్ షేర్ ఎక్కడ ఉందో మీరు ఆన్ చేసుకోవాలి. క్విక్ షేర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూటూత్ ఆన్లో లేదు కాబట్టి యూ టు ఆన్ ది బ్లూటూత్ ఆన్ అయిన తర్వాత అప్పుడు మీకు ఈ మొబైల్ సెండ్ మొబైల్లోనే మీకు కనిపిస్తుంది. సో అప్పుడు మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ మొబైల్ని. సో ఇప్పుడు చూడండి, ఈ మొబైల్లో మీకు మనకి కనిపిస్తుంది. ఇట్ ఈజ్ షోయింగ్. ఈ మొబైల్లో మనకు చూపిస్తుంది ద నియర్ బై డివైజెస్ మీకు కనిపిస్తుంది. ఆర్ మీకు ఒక డెస్క్టాప్ కూడా పంపించాలంటే ల్యాప్టాప్ కూడా నియర్ బై ల్యాప్టాప్, డెస్క్టాప్ కూడా కనిపిస్తుంది. యూ కెన్ సెండ్ టు డెస్క్టాప్ కూడా పంపించవచ్చు.
ఇప్పుడు మీరు దీనికి సెలెక్ట్ చేయాలి. దీని మీద సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ రిసీవ్ అని రావాలి. రిసీవ్ మొబైల్లోన ఇట్ ఈస్ కనెక్టింగ్ అంటుంది కదా, పెయిరింగ్ పిన్ నెంబర్ వస్తుంది. సో రిసీవ్ మొబైల్లో చూడండి, ఇప్పుడు అక్సెప్ట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. అప్పుడు అక్సెప్ట్ మీద మీరు క్లిక్ కొడితే ఈ ఫైల్స్ అన్నీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. వెన్ యూ క్లిక్ ఆన్ ది అక్సెప్ట్ విత్ ద పిన్ నెంబర్, దీస్ ఫైల్స్ విల్ ట్రాన్స్ఫర్ వెరీ ఫాస్ట్, వెరీ క్విక్లీ. చాలా బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతాయండి, వితౌట్ యూజింగ్ మొబైల్ డేటా ఆర్ వైఫై. మొబైల్ డేటా వైఫై యూజ్ చేయకుండా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ యూ కెన్ ట్రాన్స్ఫర్ టు డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు డెస్క్టాప్ ల్యాప్టాప్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. హోప్ దిస్ వీడియో విల్ వెరీ యూస్ఫుల్. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఇంకో యాప్ కూడా ఉంది, అది షేర్ మీ అని, అది కూడా మీరు వాడుకోవచ్చు. షేర్ మీ అనే యాప్. కానీ ఆ వీడియో చేసే ముందే ఇది క్విక్ షేర్ అని వచ్చింది. ఇది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేశాను. ఇంతకుముందు నేను సెండ్ ఎనీవేర్ చేశాను, మీకు గుర్తుంటుంది. సెండ్ ఎనీవేర్ కావాలంటే మీకు వైఫై కావాలి, లేదా మొబైల్ డేటా యూజ్ అయిపోద్ది 1 GB 2 GB per day. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రాన్స్ఫర్ ఇన్ ది సెండ్ ఎనీవేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి. వితౌట్ యూజింగ్ వైఫై లేకుండా, ఇంటర్నెట్ లేకుండా లార్జ్ ఫైల్స్, పెద్ద ఫైల్స్, ఎక్కువ ఫైల్స్ ఎలాగ ట్రాన్స్ఫర్ చేయాలో ఈరోజు వీడియోలో చెప్తున్నాను. వితౌట్ యూజింగ్ వైఫై, ఇంటర్నెట్, మెనీ ఫైల్స్, లార్జ్ ఫైల్స్, హౌ కెన్ యూ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ మొబైల్ టు అనదర్ మొబైల్? టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ యూ సెలెక్ట్ ఫ్రమ్ ది ఏఐ గ్యాలరీ నుంచి ఫొటోస్, వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏఐ గ్యాలరీ నుంచి ఫొటోస్, వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. క్విక్ షేర్ అని యాప్ ఎక్కడ ఉండదు. సో యూ గో టు సెట్టింగ్స్. మీరు సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత, లేకపోతే ఇక్కడ డ్రాప్ డౌన్ అని కనుక ఇక్కడ మీకు క్విక్ షేర్ అని మీకు దొరుకుతుంది. ఇక్కడ చూడండి, క్విక్ షేర్ అని ఉంటుంది. సో ఆ క్విక్ షేర్ మీరు ముందు నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ చేసుకోలేకపోయినా ఏఐ గ్యాలరీ వెళ్ళిన తర్వాత మీరు ఐటమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ అని బటన్ ఉంటుంది చూడండి. ఆ షేర్ బటన్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇది మీకు ఆప్షన్స్ చూపిస్తుంది. ఇట్ విల్ షో ఆప్షన్స్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్, ఎయిదర్ వాట్సాప్, బ్లూటూత్, లైక్ దట్. అలాగే చూపించిన తర్వాత మీరు క్విక్ షేర్ అని ఇక్కడ ఉంది, రైట్ సైడ్ చూడండి, కిందన పైన ఫస్ట్ రోలో ఉంది క్విక్ షేర్ అని. జస్ట్ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఉంది క్విక్ షేర్. అప్పుడు మీకు ఆ ఫొటోస్, వీడియోస్ సెలెక్ట్ అయ్యి మొత్తం మీకు చూపిస్తుంది. ఆఫ్టర్ దాట్ all the photos and videos will be selected and it will search for nearby devices. ఆ నియర్ బై డివైజెస్ సెర్చ్ చేయడానికి ఇట్ విల్ ఫైండ్ ఐదర్ యూ టు స్కాన్ ది క్యూఆర్ కోడ్. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు నియర్ బై డివైస్, ఆర్ ఇట్ విల్ సెర్చ్ బై దిస్ వన్. బిఫోర్ దట్ యూ టు గో ఫర్ బ్లూటూత్. బ్లూటూత్ ఆన్లో ఉండాలి, లేకపోతే అది మీకు షేర్ చేసుకోలేదు. నా నియర్ బై డివైజెస్ షేర్ చేసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే సెకండ్ మొబైల్లో రిసీవ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఐ విల్ షో ఇట్, దెన్ విల్ షో ది ఆల్ ది 3 వీడియోస్. దీనికి ఆడియో మామూలుగా వెళ్ళిపోదా? ఆఫ్ చేసావా? కట్ చేసుకోలే. సరే. నా ఈ సెకండ్ మొబైల్లో, ఇప్పుడు సెకండ్ మొబైల్లో మనం రిసీవ్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ డౌన్ చేయండి. డౌన్ చేసిన తర్వాత మీ మొబైల్ మోడల్ బట్టి క్విక్ షేర్ ఎక్కడ ఉందో మీరు ఆన్ చేసుకోవాలి. క్విక్ షేర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూటూత్ ఆన్లో లేదు కాబట్టి యూ టు ఆన్ ది బ్లూటూత్ ఆన్ అయిన తర్వాత అప్పుడు మీకు ఈ మొబైల్ సెండ్ మొబైల్లోనే మీకు కనిపిస్తుంది. సో అప్పుడు మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ మొబైల్ని. సో ఇప్పుడు చూడండి, ఈ మొబైల్లో మీకు మనకి కనిపిస్తుంది, ఇట్ ఈజ్ షోయింగ్. ఈ మొబైల్లో మనకు చూపిస్తుంది ద నియర్ బై డివైజెస్ మీకు కనిపిస్తుంది. ఆర్ మీకు ఒక డెస్క్టాప్ కూడా పంపించాలంటే ల్యాప్టాప్ కూడా, నియర్ బై ల్యాప్టాప్, డెస్క్టాప్
కూడా కనిపిస్తుంది. యూ కెన్ సెండ్ టు డెస్క్టాప్ కూడా పంపించవచ్చు. ఇప్పుడు మీరు దీనికి సెలెక్ట్ చేయాలి. దీని మీద సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ రిసీవ్ అని రావాలి. రిసీవ్ మొబైల్లోన ఇట్ ఈస్ కనెక్టింగ్ అంటుంది కదా, పెయిరింగ్ పిన్ నెంబర్ వస్తుంది. సో రిసీవ్ మొబైల్లో చూడండి, ఇప్పుడు ఎసెప్ట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. అప్పుడు ఎసెప్ట్ మీద మీరు క్లిక్ కొడితే ఈ ఫైల్స్ అన్నీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. వెన్ యూ క్లిక్ ఆన్ ది ఎసెప్ట్ విత్ ద పిన్ నెంబర్, దీస్ ఫైల్స్ విల్ ట్రాన్స్ఫర్డ్ వెరీ ఫాస్ట్, వెరీ క్విక్లీ. చాలా బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతాయండి, వితౌట్ యూజింగ్ మొబైల్ డేటా ఆర్ వైఫై. మొబైల్ డేటా వైఫై యూజ్ చేయకుండా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ యూ కెన్ ట్రాన్స్ఫర్ టు డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు డెస్క్టాప్ ల్యాప్టాప్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. హోప్ దిస్ వీడియో విల్ బి వెరీ యూస్ఫుల్. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఇంకో యాప్ కూడా ఉంది, అది షేర్ మీ అని, అది కూడా మీరు వాడుకోవచ్చు. షేర్ మీ అనే యాప్. కానీ ఆ వీడియో చేసే ముందే ఇది క్విక్ షేర్ అని వచ్చింది. ఇది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేశాను. ఇంతకుముందు నేను సెండ్ ఎనీవేర్ చేశాను, మీకు గుర్తుంటుంది. సెండ్ ఎనీవేర్ కావాలంటే మీకు వైఫై కావాలి, లేదా మొబైల్ డేటా యూజ్ అయిపోద్ది 1 GB 2 GB per day. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రాన్స్ఫర్ ఇన్ ది సెండ్ ఎనీవేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఆల్. మై కంప్యూటర్ ఆర్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ చూపించలేదండి. సో అది ఈ బిట్ కొంచెం యాడ్ చేస్తున్నాను వీడియోలో. సో ఎట్ దట్ టైమ్ ద డెస్క్టాప్ కంప్యూటర్ ల్యాప్టాప్ ఇట్ వాజ్ నాట్ షోన్, సో ఐ యాడెడ్ దిస్ బిట్ వీడియో. సో యూ కెన్ చెక్ దట్ ఇట్ కెన్ సెండ్ టు డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. మీరు చూసుకోవచ్చు, ఇది డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇందాక ఇది చూపించలేదు, అందుకే ఈ వీడియో ఈ బిట్ చేసి యాడ్ చేస్తున్నాను. At that time it did not show, that's why I made this this bit I made and added this part of the video to that video. Thank you all. Thank you.